అచ్యుతాపురం సెస్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని, నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని, శిక్షిస్తామన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, కానీ ఇక్కడ నిబంధనల మేరకు ఎస్ఓపి అనుసరించలేదని తెలుస్తోందన్నారు. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదన్నారు. గత 5 ఏళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారన్నారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలని, రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా ఎస్ఓపిని పాటించాలన్నారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని, పరిశ్రమలో ఏం జరిగింది, లోపాలపై కమిటీ విచారిస్తుందన్నారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని, శిక్షిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలు క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచే ఇప్పిస్తున్నామని అన్నారు. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని చెప్పారు. పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎంక్వైరీ కమిటీని ఇస్తున్నాను. హై లెవెల్ కమిటీ. దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ. ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది, ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి. ఈ రోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా, వాళ్ళకుండే ఇబ్బందులు కూడా. ఒక అతను ఇండస్ట్రీ పెట్టాడు, అతనుకుండే ఆర్థిక ఇబ్బందుల్లో గానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు. ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరెడ్డి పెట్టాడు, తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు, డక్కన్ కెమికల్స్ వచ్చారు. డక్కన్ కెమికల్ వచ్చిన ఇద్దరిలో గొడవలు వచ్చాయి. వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ హావ్ కమ్. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కడుండే ప్లాంట్ మేనేజర్ కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ దగ్గర రాలేదు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. నాకు ఇండస్ట్రీస్ రావాలి, అదే మరిగా ఇండస్ట్రీస్ ని గౌరవిస్తాం. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. విల్ పనిష్ దెమ్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పీరియాడికల్ గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా, ఇస్తే యాక్షన్ తీసుకున్నారా, మళ్ళీ ఎందుకు వీళ్ళు రివ్యూ చేయలేకపోయారు, ఆల్ ల్యాప్సెస్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. అది తీసుకుంటాం. అదే మరి కుటుంబాలు మాత్రం పూర్తిగా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ ని పే చేయమన్న కాంపన్సేషన్ వరకు మేనేజ్మెంట్ పే చేస్తారు. అది వాళ్లే ఇప్పటికే పే చేయించారు. 1 crore అయితే వాళ్ళే చెక్లు ఇచ్చారు. మొత్తం కూడా వాళ్లే ఇస్తున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులు ధైర్యంగా ఉండాలని, ఎంత ఖర్చైనా రక్షించుకుంటామని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చంద్రబాబు పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను సీఎం పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. తాము అన్ని చూసుకుంటామని, ఎంత ఖర్చైనా రక్షించుకుంటామని బాధితులతో సీఎం చంద్రబాబు చెప్పారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. తాము అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని, 17 మంది మరణించారని, 36 మందికి గాయాలయ్యాయని తెలిపారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు, 26 మందికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. వీరికి పరిహారం ప్రకటించారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 1 కోటి, తీవ్ర గాయాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ విశ్వాసం చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా దీన్ని ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత 200 మంది ఎక్కమరకల్ని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. మీకు కూడా చేసేది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలను ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారి సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వాక్ బిల్లులపై ముస్లిం మైనార్టీలు ప్రస్తావిస్తున్నవన్నీ అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తనున్నారన్నారు. పార్లమెంట్ సంయుక్త కమిటీలో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని అన్ని అభ్యంతరాలను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్తారని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముస్లిం మైనార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మైనార్టీల వెంట నడుస్తుందన్నారు. వక్ఫ్ బిల్లుపై ముస్లిం మైనార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తుతారన్నారు. పార్లమెంటు సంయుక్త కమిటీలో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్తారని వైఎస్ జగన్ చెప్పారు. వక్ఫ్ భూముల్లో దాదాపు 70% పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ముస్లిం సంఘాల ప్రతినిధులు ఆక్షేపించారు. కొత్త వక్ఫ్ బిల్లు మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. ఆ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించడం వల్లనే కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో రేపు నిర్వహించే ఈ గ్రామ సభలకు తప్పకుండా హాజరు కావాలని యువత, మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇప్పటికే పంచాయతీలో సంస్కరణలు ప్రారంభించామని, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణకు నిధుల పెంపులో ఇందులో భాగమని పవన్ వెల్లడించారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా పక్కాగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 4,500 కోట్ల నిధులతో నరేగా పనులు స్టార్ట్ చేయబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం దేశంలో తొలిసారన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 44,000 కోట్లకు పైగా పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయని, కానీ దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనబడడం లేదన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ఆదాయం పడిపోయిందని విమర్శించారు. పంచాయతీలను బలోపేతం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని, దేశ రాష్ట్రాభివృద్ధిలో పంచాయతీలు కీలకంగా మారాలనేది తన ఆలోచనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అరకు కాఫీ, లేపాక్షి, చేనేత, గ్రానైట్ వంటి వాటి వల్ల ఆయా పంచాయతీలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. యువత, మహిళలు గ్రామ సభల్లో పాల్గొనాలని కోరారు. ఎన్నికల కోసం ఎలా తరలి వచ్చారో గ్రామ సభలకు కూడా ఇలానే రావాలి అని పిలుపునిచ్చారు. గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్, మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు.
మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం. అచ్యుతాపురం SEZలో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి వారధి కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులను మంత్రికి వివరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారని అన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అచ్యుతాపురం SEZలో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీఎం అధికారులను అక్కడికి పంపారని తెలిపారు. సంబంధిత అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారధి కార్యక్రమం పేరుతో ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం బీజేపీ చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులు తీసుకొని అధికారులతో మాట్లాడుతున్నామని అన్నారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి ఫాలో అప్ చేస్తున్నామని అన్నారు. యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ఎక్కువగా భూ సమస్యలు, ఆరోగ్యానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. 3 కేటగిరీలుగా సమస్యలను గుర్తించి తక్షణం చేయాల్సినవి ముందు పూర్తి చేస్తున్నామని అన్నారు. ఆర్థిక వనరులను కూడా దృష్టిలో ఉంచుకొని వసతులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెడికల్ పరికరాలు, ఇతర సదుపాయాలపై ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. త్వరితగతిన ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చి ప్రజల్లో నమ్మకం పెంచేలా చేస్తామని అన్నారు. వారధి కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఒక దినం కేటాయించి ఆ రోజు కార్యాలయంలో అందుబాటులో ఉండడం, వచ్చిన ప్రజల ఫిర్యాదులను విని వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందుకే దీనికి వారధి అని పేరు పెట్టడం జరిగింది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారం చేయాలనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా సహచర శాసనసభ్యులు కానీ ఎంపీలు కార్యక్రమంలో కూర్చుంటున్నారు. ఇవాళ నా వంతు పార్టీ ఇతర సీనియర్ నాయకులతో కలిసి ప్రజల నుండి వచ్చే సమస్యలను వినడం, ఫిర్యాదులను స్వీకరించడం, కొన్ని ఫిర్యాదులు అక్కడక్కడే పరిష్కారం చేసే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడడం, కొన్ని వాటిని సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించి ఆ పరిష్కారం దిశగా కూడా తర్వాత ఫాలో అప్ యాక్షన్ ప్లాన్ కూడా అన్ని వివరాలు రాసి పెట్టుకుని ఒక యాక్షన్ ప్లాన్ తో సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు సమస్యలు ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖకు సంబంధించినవి ఎక్కువ వస్తున్నాయి. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరమని, పాలక పార్టీ తీరు బాధాకరమని ఎమ్మెల్సీ, శాసనమండలి, వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. ఇంత నిర్లక్ష్యం తగదని, బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను కింగ్ జార్జ్ ఆసుపత్రిలో శాసనమండలి వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన విని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెల్లించిపోయారు. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరమని, పాలక పార్టీ తీరు బాధాకరమని అన్నారు. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. ఇంత నిర్లక్ష్యం తగదని, బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. సీఎం చంద్రబాబు కేజీహెచ్కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ పార్టీ డిమాండ్ను ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ₹1 కోటి పరిహారం ఇచ్చిందని, కానీ ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదన్నారు. కానీ
కానీ బాధిత కుటుంబాలను పరిహారంతోనే ఆదుకోవాలని తెలిపారు. మృతుల కుటుంబాలని ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సాంప్రదాయం కాదన్నారు. రేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారని బొత్స తెలిపారు. ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము, వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. వాళ్ళకు నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి, సామాన్యుడు ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ కార్మిక నగర్లోని కమ్యూనిటీ భవన్ను ఎంపీ ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గతంలో నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎంపీ 12 కోట్ల రూపాయలు నిధులిస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందోనని నాయకులు అడ్డుకున్నారని, రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు కనీసం అంచనాలు కూడా రూపొందించలేదన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేయకూడదని, చిత్తశుద్ధితో ప్రజల కోసం రాజకీయం చేయాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ కార్మిక నగర్లో భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక నాయకులు ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు. డివిజన్లో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో విజయవాడ ఎంపీ 12 కోట్ల రూపాయలు నిధులిచ్చి తూర్పు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోమని చెబితే వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు భయపడి అంచనాలు చేయడానికి కూడా అధికారులు సాహసించలేదన్నారు. నిధులు వాడకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వటం జరిగిందన్నారు. ఏ కార్యక్రమమైనా ప్రజల కోసమే, సొంత పనుల కోసం కాదన్నారు. ఎంపీ నిధులతో అభివృద్ధి చేస్తే టీడీపీకి పేరు వచ్చి ఓట్లు పోతాయనే దుష్ట ఆలోచన చేసి గత ప్రభుత్వంలో 12 కోట్ల రూపాయలు రాకుండా చేశారన్నారు. నిధులు ఆపి అభివృద్ధి జరగకుండా ఏం సాధించారని, అన్ని డివిజన్లలోనూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయన్నారు. ఓట్లు అనేవి మనిషి తత్వాన్ని బట్టి వేస్తారు, కానీ ఆపితే ఓట్లు తమకొస్తాయని ఆలోచించడం వల్ల డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేయకూడదు, చిత్తశుద్ధితో ప్రజల కోసం రాజకీయం చేయాలన్నారు. ఎంపీ నిధులు, ప్రభుత్వ నిధులు కలిపి కమ్యూనిటీ భవన్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఏ కార్యక్రమమైనా ప్రజల కోసం. ఇది ఎంపీ గారు చేసినా, ఎమ్మెల్యే గారు చేసినా, ఎవరు చేసినా కూడా పబ్లిక్ కోసమే, మన సొంతాలకు కాదు. అలాంటివి ఆ రాజకీయ దురుద్దేశంతో ఎంపీ గారి నిధుల ద్వారా తెలుగుదేశం పార్టీ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఏదో పేరు వచ్చేసి ఓట్లన్నీ పోతాయని ఒక దుష్ట ఆలోచన చేసి ఆ రోజున 12 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం రాకుండా అప్పుడున్న ఇన్ఛార్జి కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చేయడం జరిగింది. ఇవాళ మీరు ఆపారు 12 కోట్లు, ఏం సాధించారు? అన్ని డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పట్టడం జరిగింది. అంటే ఓట్లు అనేవి అది మనుషుల తత్వాలను బట్టి వేస్తారు తప్ప, నువ్వు ఇది ఆపితే ఆ ఓట్లు మాకు ఆగిపోయి మీకు వస్తాయనో రకరకాల ఆలోచన చేయటం వల్ల ఇవాళ డిపాజిట్ కోల్పోయే పరిస్థితికి రావటం జరిగింది. డిపాజిట్ కూడా రాని, అంటే మాకు వచ్చినంత మెజార్టీ ఓట్లు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఓట్ల కోసం రాజకీయం చేయకూడదు, మన చిత్తశుద్ధితో ప్రజల కోసం రాజకీయం చేయాలి. అందువల్ల మేము దీన్ని ఎట్టి పరిస్థితులు ఈసారి మళ్ళీ ఎంపీ గారి నిధులతో, లేకపోతే ఎంపీ గారి నిధులు, గవర్నమెంట్ నిధులు రెండు కలిపి దీనికి ఒక 3 అంతస్తులు వేయాలనుకున్నాం. కనీసం ఎంత వీలైతే అంత మ్యాక్సిమం దీన్ని ఇచ్చి ప్రజలకి ఉపయోగకరంగా తీసుకుంటాం. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ, శిథిలావస్థలో ఉన్న లైబ్రరీని G+2 లేదా G+3గా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారన్నారు. అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధిని, ఎక్కడ ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి గద్దె రామ్మోహన్ అని తెలిపారు. టీడీపీ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఎమ్మెల్యే గారు పర్యటించడం జరుగుతుందండి. వీలైనంత తొందరగా ఇది కూడా కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ కింద మామూలుగా యూజీడీకి సంబంధించిన వరకు కూడా బిగిన్ చేయడం జరుగుతుందండి. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అండి. అలాంటి దాంట్లో ముందుండేది మా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు.
ఎక్కడ ఏ కష్టం వచ్చినట్టు కూడా అక్కడ 5 నిమిషాల్లో ఉండి ఆ ప్రాసెస్ అంతా క్లియర్ చేసి ఏ ప్రాంతంలో అది పేదవారా ధనవంతుల అనేది కాకుండా కులాలకి మతాలకి అతీతంగా ఈ సమస్యను వెంటనే క్లియర్ చేస్తూ ఉన్న పనులు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయి 5 సంవత్సరాల్లో ఆ పనులన్నింటినీ పరుగులు పెట్టించి మా యొక్క గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో పరుగులు పెడతాయని మేము అందరం ఆశిస్తున్నాం. అట్లాగే దాంట్లో భాగంగానే ఇప్పుడు మా డివిజన్లో 2 శంకుస్థాపనలు కూడా జరిగినాయండి యూజీడీకి సంబంధించి. త్వరలో ఈ యొక్క లైబ్రరీని కూడా ప్రారంభం చేస్తామని తెలియజేస్తున్నాం. కలకత్తాలో జరిగిన డాక్టర్ హత్యాచార ఘటన దేశమంతా సంచలనం కలిగిస్తుందని ఐద్వార్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. ఆడపిల్లలపై ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయని, కలకత్తా వంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళలు, ఆడపిల్లలు, వైద్యులు అందరూ ఉద్యమిస్తున్నారని అన్నారు. కానీ ప్రధాని ఇంతవరకు దీనిపై స్పందించకపోవటం దేశానికి పట్టిన శని అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు విచారణ తీసుకుని కమిటీని వేసి అవసరమైన రక్షణ చర్యలు ఏమి తీసుకోవాలో సూచించమని కోరటం స్వాగతించదగ్గ విషయమని అన్నారు. కలకత్తాలో వైద్యురాలు హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మాచవరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐద్వార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ వర్మ కమిషన్ సిఫార్సుల్లో ప్రతి చోట మహిళలకు రక్షణ ఉండాలని చెప్పిందన్నారు. ప్రభుత్వం ఆడపిల్లల రక్షణకు చర్యలు తీసుకోకుండా ఆడపిల్లలు, మహిళలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మహిళలు, ఆడపిల్లలు బయటికి ఒంటరిగా వెళ్లవద్దు, మీకు మీరే రక్షణ చూసుకోండి చెప్పడాన్ని ఖండించారు. ప్రతి ఒక్కరూ ఏ సమయంలో వెళ్లినా రక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బెంగాల్ ఘటనలో సక్రమంగా వ్యవహరించని ప్రిన్సిపాల్ను అరెస్టు చేసి కస్టడీలో ఎందుకు తీసుకోవటం లేదని, బెంగాల్ పోలీస్ కమిషనర్ సాక్ష్యాలు అన్నీ నాశనం చేస్తే బాధ్యతల నుంచి ఎందుకు తప్పించలేదన్నారు. ప్రభుత్వాల చర్యలు సంతృప్తికరంగా లేదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వేగవంతమైన విచారణ జరగటం లేదన్నారు. హౌస్ సర్జన్ లలిత మాట్లాడుతూ డాక్టర్స్ వర్క్ ప్లేస్ సేఫ్ ప్లేస్గా ఉండాలని అన్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని కోరారు. మీరు బయటికి వెళ్ళొద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు, మీకు మీరే సేఫ్టీ చూసుకోండి అని అది కాదు ఈరోజు కావాల్సింది. ప్రతి ఒక్కరూ ఏ సమయంలోనైనా రక్షణ ఉండేటటువంటి వ్యవస్థ కావాలా. ఆ వ్యవస్థ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్కడైతే పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదో అక్కడికి నేను వెళ్తానంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్ని చోట్లకు వెళ్తారని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు కాదు. ఈరోజు కృష్ణా జిల్లాలో ఒక పాపని అత్యాచారం చేసిన కేసులో పోలీసు వారం రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చిన చర్య తీసుకోలేదు. ఆ పోలీసుని ఎందుకు సస్పెండ్ చేయరు అని మేము అడుగుతున్నాం. ఈరోజు బెంగాల్ ఘటనలో ఎక్కడైతే ప్రిన్సిపాల్ సక్రమంగా వ్యవహరించలేదో ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయడమే కాదు, ఆయన్ని తీసుకువెళ్ళి వాళ్ళ కస్టడీలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ కమిషనర్ తాపీగా వచ్చి విద్యార్థుల మీద, కాలేజీ మీద దాడి చేసి సాక్ష్యాలని ధ్వంసం చేసిన పోలీస్ కమిషనర్ని బాధ్యతల నుంచి తప్పించాల్సిన అవసరం ఉందా లేదా కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వడం వల్ల తనకి ఇంకా ఆ నిందితులు ఎవరు అనేది ఇంకా పట్టుకోవడం జరగలేదు. వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఆ ఆడపిల్ల ప్లేస్లో రేపు ఇంకొక అమ్మాయి, అది కాలేజ్, హాస్పిటల్ అనే కాదు, ఇంకొక చోట అది అర్ధరాత్రి ఎక్కడైనా జరగచ్చు, అది ఎవరికైనా జరగచ్చు. వర్క్ ప్లేస్ అనేది ఎప్పుడైనా సేఫ్ ప్లేస్లో ఉండాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఇంకా విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ అయితే అది ఇంకా ప్రాపర్గా ఉండాలి. సరౌండింగ్ కలీగ్స్ కానీ సెక్యూరిటీ అనేది ప్రాపర్గా ఉండాలి. దానికోసం ఇదంతా చేస్తున్నాం మేము. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక ధర్నా చేయాలని తీర్మించినట్లు కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. పరిస్థితులు, అవకాశాలను బట్టి రాస్తారోకోలకు కూడా పిలుపు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ డాన్స్ వేస్తుందని, హంసనడక, కాకినడక కుదరదని, చంద్రబాబు ఆసరాతోనే మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నారని ఇప్పుడు చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. హనుమన్పేటలోని దాసరి భవనంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సెప్టెంబర్ 10న రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగ నాటకాలు మాని వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ఢిల్లీలో మోడీతో మాట్లాడే ధైర్యం లేకపోతే అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని తాము మాట్లాడతామన్నారు. అచ్యుతాపురంలో జరిగిన ఘటనకు యాజమాన్యం, ప్రభుత్వమే కారణమన్నారు. స్పెషల్
స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ప్రభుత్వానికి నియంత్రణ లేదని విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో వారు ఇష్టానుసారం చేస్తున్నారని తెలిపారు. యాజమాన్యం ఇచ్చే డబ్బును ప్రభుత్వం డబ్బుగా చెప్పుకుంటూ ప్రజల్లో ప్రభుత్వం యాజమాన్యాల పట్ల వచ్చే వ్యతిరేకతను తప్పించుకోవడానికి వీలుగా ప్రకటనలు చేసి అమలు చేయకుండా మర్చిపోయారని అన్నారు. యాజమాన్యం ఇచ్చే కోటితో పాటు ప్రభుత్వం కూడా ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నారు. పరిహారాన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అందచేయాలన్నారు. స్పెషల్ ఎకనామిక్స్ జోన్లోనే ప్రమాదాలు జరగడానికి కారణాలను గుర్తించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలన్నారు. కారణం అయ్యే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది వరకు గంగవరం పోర్టు నుంచి రా మెటీరియల్ దిగుమతి అయ్యేటువంటిది స్టీల్ ప్లాంట్కు. ఇప్పుడు అక్కడ నుంచి రా మెటీరియల్ కూడా రాకుండా ఆఫ్ చేశారు. అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్లుగా స్టీల్ ఫ్యాక్టరీ నడవడం లేదు, నష్టాల్లో నడుస్తూ ఉంది. దీనికి రా మెటీరియల్ లేదు, బ్లాస్ట్ ఫర్నేసెస్ పనిచేయడం లేదు అని రకరకాల కారణాలు చూపెట్టి దీని సహజ మరణానికి గురి చేయడానికి ప్రభుత్వము యాజమాన్యము కుట్రలు పన్నుతూ ఉంది. ఇది ఇట్లా చేస్తే ఉద్యోగస్తులు వాళ్ళంత కొద్ది వాళ్ళే స్వచ్ఛందంగా మాకేమన్నా ఇస్తే పోతాం ఇళ్లకు, ఎందుకు ఇబ్బంది పెడతారనేటువంటి ఆలోచనకు వస్తారనేటువంటి దాంతో మేనేజ్మెంటు ప్రభుత్వము ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పోరాట కమిటీకి సంబంధించిన అన్ని సంఘాల నాయకులు కార్యకర్తలు వారంతా మెటీరియల్ సప్లై ఆపేసినటువంటిది వెంటనే పునరుద్ధరించాలి. దాంతోపాటు జీతాలు అనేటటువంటి అటు పర్మనెంట్ వాళ్ళకి కాంట్రాక్ట్ కార్మికులకి ఆపేశారు. వాటిని ఇమ్మీడియట్గా ఏంటంటే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం. ఇది జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే తీవ్రమైనటువంటి ఆందోళనకి రేపు సెప్టెంబర్ 10వ తారీఖున మేము ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది కలెక్టరేట్ల ముందా, రాస్తారోకోలోనా, ఎక్కడ ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక వర్గానికి మద్దతుగా మేము పోరాటంలోకి వెళుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గాయపడే వారికి 2 కోట్ల చొప్పున, గాయపడే వారికి ₹1 కోటి చొప్పున ప్రభుత్వము యాజమాన్యం కలిపి ఇవ్వాలనే రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రమాదాల నియంత్రణకి చర్యలు చేపట్టాల్సిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ విభాగం ఏదైతే ఉందో వారిని సంబంధించిన అధికారిని ఈ సందర్భంగా సస్పెండ్ చేసి విచారించాలని కోరుతూ ఉన్నాం. యాజమాన్యం తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ రోజు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. యాజమాన్యం అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా 304 సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎల్లుండు అన్ని కార్మిక సంఘం అక్కడికి వెళ్తూ ఉన్నాం. పరిశీలన చేసి ఆ తర్వాత ఫర్దర్గా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకొని చూసుకుని దాని మీద మరి తదుపరి కార్యక్రమానికి సంబంధించి మేము అందరూ పొందుకుంటూ ఉంటాం. అదే రకంగా విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర హక్కుగా మనం భావిస్తూ ఉన్నాం. ఏకొండూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారిన పడి అనేక మంది మరణిస్తున్నారని, తిరువూరు నియోజకవర్గంలో 1000 మందికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకొండూరులో మద్యం దొరుకుతుంది, కానీ మంచినీరు దొరకటం లేదన్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 24న ఏకొండూరులో కిడ్నీ బాధితులతో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. శ్రీశ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్రజారోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకొండూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారిన పడి అనేక మంది మరణిస్తున్నారని, తిరువూరు నియోజకవర్గంలో 1000 మందికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్దానం తర్వాత కిడ్నీ వ్యాధిగ్రస్తులు తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు ప్రాంతంలోనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నీ సమస్యతో పాటు గత కొద్ది రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, జిల్లాలోని గ్రామాలు కునారిల్లుతున్నాయన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఏకొండూరు మండలంలో మద్యం దొరుకుతుంది, కానీ మంచినీరు దొరకటం లేదని, ఫ్లోరైడ్, సిలికా వంటి ప్రమాదకరమైన పదార్థాలు అక్కడ నీటిలో ఉన్నాయన్నారు. యువతను, భవిష్యత్తు తరాలను కాపాడాలని కోరారు. తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ ఆసుపత్రిని నిర్మించాలని, డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న పెన్షన్ను 20,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 24న ఏకొండూరులో కిడ్నీ బాధితులతో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు, తిరువూరు నియోజకవర్గం సాంద్రతగా ఒకే ప్రాంతంలో దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. 2024వ సంవత్సరంలోనే ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో 63 మంది
ఈ కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడ్డారు. కిడ్నీ సమస్య ఒక భాగం అనుకుంటే ఇంకొక వైపున గత కొద్ది రోజుల నుండి విష జ్వరాలు, టైఫాయిడ్, చికెన్ గున్యా లక్షణాలు వీటన్నిటితో గ్రామాలన్నీ కొనారిల్లిపోతూ ఉన్నాయి. మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం సుమారుగా 30% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ విష జ్వరాలకి లోనయ్యారు. అందుకని దీర్ఘకాలంలో ఉన్న కిడ్నీ సమస్య ఒక భాగం, రెండోది తక్షణం ఈరోజు వస్తున్నటువంటి విష జ్వరాలతో ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థల్లో పడ్డారు. బంగారు వజ్రాభరణ రంగంలోనే నమ్మకం, నాణ్యత, నైపుణ్యతకు మారుపేరైన మొహమ్మద్ ఖాన్ అండ్ డైమండ్ జ్యువెలర్స్ నూతన షోరూం నందు అనేక రకాల అధునాతమైన డిజైన్లు కొనుగోలుదారుల కోసం తీసుకొచ్చినట్లు మేనేజింగ్ పార్ట్నర్ ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు. బంగారు వజ్రాభరణాలతో పాటుగా వెండి ఆభరణాలను విక్రయిస్తున్నామని, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో బంగారు వజ్రాభరణాలను వినియోగదారులకు అందజేసినట్లు ఆయన చెప్పారు. కావున ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నమ్మకం, నాణ్యత, నైపుణ్యతకు పేరుగాంచిన మహమ్మద్ ఖాన్ డైమండ్ అండ్ జ్యువెలర్స్ నూతన షోరూం రాఘవయ్య పార్క్ ఎదురుగా గల ఎంజీ రోడ్డు నందు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహమ్మద్ ఖాన్ డైమండ్ జ్యువెలర్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ అనేక రకాల అధునాతనమైన డిజైన్లు కొనుగోలుదారుల కోసం తీసుకొచ్చినట్లు తెలిపారు. బంగారు వజ్రాభరణాలతో పాటుగా వెండి ఆభరణాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ ఆఫర్ను కొనుగోలుదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై 1 గ్రాముకు 300 రూపాయలు, వజ్రాభరణాలపై 15,000 రూపాయల వరకు తగ్గింపు ధరలకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో బంగారు వజ్రాభరణాలను వినియోగదారులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. బంగారు ఆభరణాలను లైట్ వెయిట్తో ప్రత్యేకంగా తయారు చేయించి వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మేము మొహమ్మద్ ఖాన్ డైమండ్ అండ్ జ్యువెలర్స్ లాస్ట్ 88 ఇయర్స్ నుంచి అందరికీ నాణ్యత, నమ్మకము, లేటెస్ట్ డిజైన్స్ ఇస్తున్నాము. విజయవాడలో లాస్ట్ 18 ఇయర్స్ నుంచి బీసెంట్ రోడ్లో మా షాప్ నడుస్తుంది. మేము రీసెంట్గా బందర్ రోడ్కి రాఘవయ్య పార్క్ ఎదురు షిఫ్ట్ అయ్యాము. మా దగ్గర ఎప్పుడులాగా నమ్మకం, నాణ్యత, లేటెస్ట్ డిజైన్స్. లేటెస్ట్గా ఏంటంటే లైట్ వెయిట్, హెవీగా కనిపించే డిజైన్స్ లైట్ వెయిట్లో చాలా మంచివి. ప్లేన్లో, గోల్డ్లో, డైమండ్లో, స్టోన్స్లో, ప్రెషియస్ స్టోన్స్లో అన్నీ ఉన్నాయి. అందరికీ నా ఆహ్వానం, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అవర్ షోరూమ్ అండ్ ఎంజాయ్ ది లేటెస్ట్ డిజైన్స్. గ్రామ్కి 300 రూపీస్, బంగారంకి గ్రామ్కి 300 రూపీస్ ఆఫ్, డైమండ్స్ మీద క్యారెట్కి 15,000 రూపీస్ ఆఫ్ ఇస్తున్నామండి. అట్ ప్రజెంట్ ఒక 10-15 డేస్ వరకు కంటిన్యూ అవుతుంది ఆఫర్. అందరు తప్పకుండా రండి. హెవీ వెయిట్లో కనిపించే లైట్ డిజైన్స్ చాలా ఉన్నాయి, మీరు చూడండి. వడ్రానాలు, నెక్లెస్లు, హారాలు, స్టోన్ నెక్లెస్లు, చిన్న ఐటమ్స్లో ఫింగర్ రింగ్స్, హ్యాంగింగ్స్, అన్ని రకాల ఐటమ్స్ లేటెస్ట్ ఉన్నాయండి. కంపల్సరీగా వచ్చి చూడండి. అందరు మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయండి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.